హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన రమ్య తనూజాని టార్గెట్ చేసుకొని మాటల దాడి చేస్తుంది అనే చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చినప్పటి నుంచి అందరూ కూడా తనూజానే టార్గెట్ అయితే చేస్తున్నారు. దీనికి రీజన్ ఏమిటి అంటే తనూజ ప్రస్తుతం టాప్ పొజిషన్లో కొనసాగుతుంది కాబట్టి తనూజాను ఢీకొంటే మాత్రమే మేము టాప్లోకి వెళ్తాము అని అందరూ గమనించి తనూజాని ఏమాత్రం వీలు చిక్కినప్పుడల్లా కూడా తనూజపై మాటలకి యుద్ధం చేస్తున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ టాస్క్ అనేది ముగిసింది. ఆ తర్వాత ముందుగా భరణి వెళ్ళి ఆ ప్రాపర్టీస్తో మళ్ళీ టాస్క్ను ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయబోయాడు. అలాగే రమ్య కూడా వెళ్ళింది. దీంతో తనూజ ఇద్దరికీ అంటే ఎవరి పేరు ఎత్తకుండా ఆ ప్రాపర్టీస్ మీరు తాకొద్దు అంటూ ఒకవైపుగా చూస్తూ రమ్య వైపు అయితే చూసింది. దీంతో రమ్య అక్కడ కింద పడేసి నువ్వు నాకెందుకే చెప్తున్నావు, మీ భరణి నాన్న అక్కడే ఉన్నాడు కదా, భరణి కూడా చెప్పాలి కదా, మీరు నా వైపు చూసి నాకు ఒక్కదానికే చెప్తున్నారు అంటూ ఫైర్ అయితే అయింది. దీంతో తనూజ మాట్లాడుతూ నేను ఆయన పేరు చెప్పలేదు, నీ పేరు చెప్పలేదు, నేను అక్కడ అవి తాకద్దు అని చెప్పాను అంతే. ఆయనకు కూడా తెలుసు ఇంతకు ముందు నుంచి కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి టాస్క్ ప్రాపర్టీస్ని తగలడానికి వీల్లేదు అని ఆయనకు తెలుసు కాబట్టే చెప్పలేదు. అంతలోపు ఆయన తీసేశాడు. నువ్వు వెళ్తుంటే నీకు తెలియదు కదా అని చెప్తున్నాను అంతే తప్ప రమ్య ప్రాపర్టీస్ ముట్టుకోవద్దు అంటూ నేను చెప్పలేదు కదా అంటే రమ్య మాత్రం నువ్వు నాకు మాత్రమే చెప్పావు, ఆయన మీ నాన్న అంటుంటావు కాబట్టి నువ్వు చెప్పలేదు అంటూ ఫైర్ అయితే అవుతుంది. దీంతో ఈ విషయం గురించి రీతు, దివ్య వద్ద తనూజ మాట్లాడుతూ మనం అందరినీ సమానంగా చూస్తున్నా కూడా మన మధ్య ఒక బాండింగ్ ఉందని వారు చూసి వచ్చారు కాబట్టి మనం సమానంగా ఉన్నాము అని సమానంగా చేస్తున్నామని చెప్తున్నా కూడా వారు అది పట్టించుకోకుండా మమ్మల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు అని తనూజ వారి వద్ద అయితే చెప్తుంది. సో మొత్తంగా ఈ వీడియోలో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని వివరాల కోసం బిగ్ బాస్ లైవ్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.